ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాము చాక్లెట్ కేక్. ఈ క్రిస్మస్కి లేదా న్యూ ఇయర్కి మీరు ఇంట్లోనే కేక్ తయారు చేయాలనుకుంటున్నారా? ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా వస్తుంది. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం 2 కప్పుల మైదా, 2 కప్పుల షుగర్, 1 కప్పు కోకో పౌడర్, బటర్ మిల్క్ 1½ కప్, ఆయిల్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 2 కప్పుల షుగర్, 1½ కప్ బటర్ మిల్క్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా విస్కర్ సహాయంతో బాగా కలుపుకోవాలి. మనకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. మీరు కావాలంటే షుగర్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నెట్ సహాయంతో 2 కప్పుల మైదా వేసుకోవాలి. 1 కప్ కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఇలా చల్లించుకోవాలి. ఇలా చల్లించుకున్న తర్వాత మనం కేక్ మిశ్రమాన్ని ఎప్పుడైనా కూడా రౌండ్ కట్ ఇలా ఈ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల ఉండలు లేకుండా మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక థిక్గా ఉండే ప్యాన్ని తీసుకొని లైట్గా బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత ఇలా 1-2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమున్నా కూడా కవర్ అవుతాయి. ఇలా లిడ్ పెట్టుకొని మనకి లోపల ఎయిర్ అంతా కూడా బయటికి రాకుండా ఇలా చపాతీ పిండితో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మనం కేక్ను రెడీ చేసుకోవాలి. మనకి కేక్ రెడీ అవ్వడానికి 45 మినిట్స్ టు 1 అవర్ టైం పడుతుంది. మనము ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని లోపలికి గుచ్చితే మనకి బేటర్ ఏమీ కూడా అతుక్కొని రాకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయినట్టు. ఇప్పుడు రెడీ అయిన కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ బటర్ పేపర్ అంతా కూడా తీసివేయాలి. ఇప్పుడు పైనుంచి చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. ఈ చాక్లెట్ సిరప్ వేయటం వల్ల మన కేక్ అనేది ఇంకా జ్యూసీగా ఉంటుంది. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను పైనుంచి జెమ్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల పిల్లలకు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అంతే అండి, చాక్లెట్ కేక్ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉండే చాక్లెట్ కేక్, చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఫ్లఫీగా, చాలా జ్యూసీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.